మన డే 3లో క్రాస్ చేస్తున్న థర్డ్ టోల్ గేట్ ఓరియంటల్. ఎగ్జాక్ట్లీ చంద్రపూర్లో ఉన్నాం. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 12:31 AM ఇన్ ద మార్నింగ్. ఇది డే 3. సో నిన్నటి వీడియోలో చూసారు కదా, రూమ్ కోసం సర్చింగ్ ఫైనల్లీ ఒక హోటల్ రూమ్ అయితే దొరికింది. హోటల్ డ్రీమ్ స్టే. ఈ రోజు నైట్ కి అయితే మేము ఇక్కడే స్టే చేయబోతున్నాం. రూమ్ నెంబర్ వచ్చేసి 208. కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. మీరు నన్ను కూడా చూస్తే అలా అంటారు. అండ్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది. యాక్చువల్గా నాగ్పూర్ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇప్పటి వరకు చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం, కానీ నైట్కి రెస్ట్ తీసుకోవడం బెటర్. సో బైక్స్ కూడా ఇక్కడే వదిలేస్తే ఎర్లీ మార్నింగ్ లేచి చకాచక్ ఇలానే లగేజ్తో వెళ్ళిపోవచ్చు అనమాట. రూమ్ అయితే తీసుకున్నా. అండ్ మహారాష్ట్ర ఎవరైనా వస్తే క్యాంపింగ్ చేద్దామని మాత్రం అస్సలు ప్లాన్ చేయొద్దు. ఏ పెట్రోల్ బంక్లో అడిగినా సరే నువ్వు అనే చెప్తున్నారు. లాస్ట్ టైం మనకి అదే ఎక్స్పీరియన్స్. అండ్ అగైన్ ఇప్పుడు కూడా కావాల్సిన లగేజ్ ఏదైతే ఉందో రూమ్లో పెట్టుకొని పడుకొని మార్నింగ్ అయితే నేను మీతో మాడతా. సో స్టే ట్యూన్ గైస్. మనం అయితే నైట్ స్టే చేసిన హోటల్ అయితే ఇదే హోటల్ డ్రీమ్ స్టే. శ్రేష్ఠ అయితే రెడీ అవుతున్నాడు. అఖిల్ ఆల్సో గెటింగ్ రెడీ. కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఈ రోజు మన డెస్టినేషన్ ఎక్కడికి అనేసి అంటే, సో ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మాకు కూడా తెలియదు. బికాస్ ఎంతవరకు ట్రావెల్ చేయగలిగితే అంతవరకు అయితే వాళ్ళు ట్రావెల్ చేద్దాం, ప్రశాంతంగా ట్రావెల్ చేద్దాం. మన కాన్సెప్ట్ అయితే అదే. హ్యాపీగా వెళ్దాం, ఎవ్రీ ప్లేస్ ఎంజాయ్ చేద్దాం గైస్. అదైతే ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. మన డే 3 వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మోటో వ్లాగ్ వ్యూలోకి అయితే వచ్చేయండి. Subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. Hi guys. So guys, final గా మేమైతే నైట్ స్టే చేసాం కదా, హోటల్ డ్రీమ్ స్టే ఇన్. సో ఈ హోటల్ వచ్చేసి హోటల్ అడ్రస్ ఉంది. యా మాకైతే 900కి వచ్చింది. అండ్ వీఆర్ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే హాస్పిటాలిటీ బాగుంది. ప్లస్ అన్ఫార్చునేట్లీ మేము ఈ ప్లేస్లో స్టే చేయాల్సి వచ్చింది కాబట్టి బాగానే అడ్రస్ అది థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరన్నా ఈ రోడ్లో కానీ వెళ్తే మేము దీని లొకేషన్ అయితే इतना रहता है नागपुर में. हीट वेव माइनिंग की वजह से. होगा तो वही कर देगा. हाँ इसका అలా ఉంటాయి మరి. నాగ్పూర్, చంద్రపూర్ ఇదంతా మైనింగ్ ఏరియా కాబట్టి ఇంకా హీటింగే. సో ఈ రోజు ఇంకెన్ని అద్భుతాలు చేయాలో గాయస్. చలో ఇంకా లేట్ అయిపోతుంది. 12:15 అయిపోయింది. స్టార్ట్ అయిపోదాం. నైట్ 1:15కి వచ్చాం. ఇప్పుడు 12:15కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. చలో బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్స్. అదే ఇండియన్ ఆయిల్లో పెట్రోల్ కొట్టేస్తారా. సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు డే 3. సో ఈ రోజు అయితే మనం ఎగ్జాక్ట్లీ చంద్రపూర్లో అయితే ఉన్నాం. బైక్లో అయితే ఫ్యూయల్ లేదు. ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించేద్దాం. నిన్న ఈవినింగ్ ఎప్పుడో వచ్చింది రిజర్వ్కి. ఇప్పుడు వెళ్ళి సికందర్కి ఫుడ్ పెడదాం. అఖిల్ ఇది వెళ్ళిపోతున్నాడు ఏంటి. నాగ్పూర్ వచ్చేసి స్ట్రైట్ 155 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఇదే వేలో అయితే ఇప్పుడు నాగ్పూర్ వెళ్ళిపోదాం. సో నాగ్పూర్ వెళ్ళేప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు. ఎక్కడైతే హీట్ వేవ్స్ మరీ ఘోరంగా ఉన్నాయంట. నాకు చెప్పారు కదా హోటల్లో, మీరే విన్నారంతా. సో ఈ రోజు మా ట్రావెలింగ్ ఎలా ఉంటుందో ఏంటో. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ న్యూ ఎక్స్పీరియన్స్. రైట్ ఫ్లైఓవర్ నుంచి స్ట్రైట్, ఎక్కడ రైట్లు లెఫ్ట్లో వెళ్ళలేవు. నాగ్పూర్ వచ్చేసి 155 కిలోమీటర్స్ అయితే ఉంది గాయస్. అన్న ఏంటి వీళ్ళంతా క్యూ లైన్ కట్టారు బైక్కి ఎక్కడ. ఓకే ఇదన్నమాట బైక్ వే. సో ఫ్యూయల్ అయితే ఫిల్ చేసేద్దాం. చలో పెట్రోల్ అయితే 10.28 లీటర్స్ పట్టింది. 1070 రూపీస్. అక్కడ వచ్చేసి 1000 రూపీస్ పట్టింది. టోటల్ ఇక్కడికి 2070 రూపీస్ అయితే అయింది గైస్. ఫుల్గా కొట్టేశాడు అనమాట పెట్రోల్. అయిపోతుందండి, ఏముంది 50 కిలోమీటర్స్ వెళ్ళేలోపు అయిపోద్ది 1 లీటర్. 55 వస్తుంది మన మైలేజ్. చలో. సో టైం అయితే 1 అయిపోయింది. ఆకలి వస్తుంది. అండ్ మామూలుగా లేదు ఎండ. ఏదో ఒకటి తిన్నాం. అండ్ ఇక్కడికి వస్తే మహారాష్ట్రలో వడాపావ్, పావుబాజీ ఇలాంటి ఐటమ్స్ అయితే దొరుకుతాయి. బాగుంటాయి అవి కూడా. అంటే ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్ టేస్ట్ అయితే ఉండాలి కదా గాయస్. టవల్ పడిపోయింది. టవల్తో నాకు 3 డేస్ నుంచి ఇదే పని. ఇప్పుడైతే ఫుడ్ తిందాం ఏముందో చూసి. ఫైనల్గా నేనైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా. చూస్తున్నారు కదా, వెజ్ థాలీ, రోటీ ఇచ్చారు, రైస్ ఇచ్చారు, పప్పు అండ్ అలానే వంకాయ కర్రీ, ఆనియన్స్. శ్రేష్ఠ అయితే చోలే భటోరా అంటున్నాడు. అసలు ఇంకా ఆర్డర్ చేస్తున్నాడు. తినేసి తొందరగా స్టార్ట్ అవ్వాలి. మిల్క్ అనుకుంటా. సూపర్ ఉంది టేస్ట్ అయితే. అండ్ ఆ ఫుడ్కి బిల్ వచ్చేసి థాలీకి 100 అయింది. దాని తర్వాత చెరుకు రసం 2 గ్లాసెస్ తాగా 40 రూపీస్. మొత్తం కలిపి 140 రూపీస్. ఫినిష్డ్. కడుపులో ప్రశాంతంగా ఉంది. ఇంత వేడిగా ఉన్నా సరే ఒక 1 అవర్ అయితే ఆ ఫుడ్ వల్ల మేనేజ్ చేయొచ్చు. డే 3లో క్రాస్ చేసిన ఫస్ట్ టోల్ గేట్.
శ్రేష్ఠ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాడంట. మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, వేడికి ఏం అర్థం కావట్లేదు అంటున్నాడు. కదా మనం స్లోగా వెళ్దాం, వార్నింగ్ వస్తుంది కదా. మొబైల్ అయితే హీట్ అయిందని చెప్పి వార్నింగ్ వచ్చి స్విచ్ ఆఫ్ అయిపోయిందంట 5 kilometers బ్యాక్ సైడ్. ఆగుదామంటే నీడ కూడా లేదు గైస్ అక్కడ. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 2 PM. ఎయిర్ ప్రెషర్ తగ్గింది, ఒకసారి ఎయిర్ ప్రెషర్ అయితే చెక్ చేయాలి. అద్భుతాల మీద అద్భుతాలు, ఈ ఎండకి సరిపోయింది సరిగ్గా. ఓకేనా అంతా హీట్ వల్ల? అవునా గాయస్ చూడండి, ఒక 2 kilometers నుంచి వీళ్ళు అయితే వస్తున్నారు, ఆగుతున్నారు, బ్రేక్ వేస్తున్నారు, మళ్ళీ ముందుకు వెళ్తున్నారు, 4 స్టంట్లు చేస్తున్నారు. నేను క్రాస్ చేసి వెళ్ళిపోతా అయినా సరే. చూడండి బైక్ ఇలా 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 డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ఆగుతున్నాడు, మళ్ళీ క్రాస్ చేస్తున్నాడు, మళ్ళీ ఇలా 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 చేస్తున్నాడు ముందు వచ్చి. లిల్లీ పుట్స్ అంటాం మేమైతే అలానే. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి గాయస్, ఉన్నది ఒకటే లైఫ్, అది గుర్తుపెట్టుకోండి. ఎలా ఉన్నాయి ఎండలు? శ్రేష్ఠ బాబు ఇట్లుందమ్మా. చంద్రాపూర్ టు నాగ్పూర్ స్ట్రెచ్. చంద్రాపూర్ అంటే చల్లగా ఉంటుంది అనుకుంటున్నా పయ్య. సూర్యాపూర్ అని పేరు పెట్టాల్సింది దీనికి, చంద్రాపూర్ అని తప్పుగా పేరు పెట్టారు. నాదేమో డుబుడుబు అంటుంది, నీదేమో టికి 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 అంటుంది. ఒక్కొక్కరితో ఒక్కో సౌండ్. కాసేపు అయితే రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ ఇన్ ద సెన్స్ ఇక్కడైతే బెడ్స్ లాంటివి ఉన్నాయి, కాసేపు కూర్చొని అయితే వెళ్ళిపోదాం. ఎండ చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ అందరూ అయితే ఫేస్కి అండ్ మెల్ల అయితే వైట్ కలర్ టవల్స్ లాంటివి కనిపిస్తున్నాయి కదా అందరి దగ్గర. ఆ టవల్స్ ఫేస్ మొత్తానికి చుట్టుకొని ట్రావెల్ చేస్తున్నారు ఆ హీట్ వేవ్స్ నుంచి తప్పించుకోవడానికి. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 5 PM in the evening. సో ఎగ్జాక్ట్లీ మనం నాగ్పూర్కి ఇంకొక 20 kilometers దూరంలో ఉన్నాం. మామూలుగా లేదు ఇక్కడ హీట్ వేవ్స్ అయితే. సో మనమైతే భారత్ పెట్రోలియంలో స్టే చేసాం. సైకిల్ మీద అయితే చేద్దాం అనుకుంటున్నారు, శ్రీనగర్ జమ్మూ టు కన్యాకుమారి ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నారు. కొన్ని సజెషన్స్ అడిగారు, మాట్లాడాం. డెఫినెట్లీ आप आने का टाइम पे कॉल करो भाई, డెఫినెట్లీ. సో చలో స్టార్ట్ అవుదాం, మిగతా విషయాలు బైక్ మీద ఎక్కి మాట్లాడుకుందాం. అక్కడ ఆగాం కదా, ఇంచుమించు ఒక 30 members అయితే అన్ని క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు మీకు అక్కడ కనిపించారు కదా ఒక బ్లాక్ టీషర్ట్లో పర్సన్ షార్ట్ వేసుకొని, ఆయనదే ఆ బంక్. నెక్స్ట్ సెప్టెంబర్లో కాశ్మీర్ టు కన్యాకుమారి బై సైకిల్ అయితే చేద్దాం అనుకుంటున్నారంట. సో అడిగారు ఎలా ఏంటి, ఎలా ఉంటాయి రోడ్స్. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నాకేం తెలుసో నేను అదైతే ఆయనకి చెప్పా. హీఈస్ ఆల్సో సో హ్యాపీ. ఒకవేళ బాయ్ ఆప్నే వీడియో देखा तो జరూర్ కామెంట్ తో రక్కో. హిందీలో ఎందుకు చెప్పా అంటే వాళ్ళందరికీ తెలుగు అర్థం కాదు కదా. ఒకవేళ వాళ్ళకని వీడియో చూస్తే డెఫినెట్లీ కామెంట్ అయితే చేస్తారు. హలో గైస్, మనం నాగ్పూర్ దాటి వాళ్ళ సియోనికి అయితే అనుకుంటున్నాం. సియోని వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకొక 210 kilometers ఉంది. లెట్స్ సీ ఈరోజు సియోని రీచ్ అవ్వగలమా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నిన్నట్లో మాత్రం అస్సలు అవ్వకూడదు. నిన్న నైట్ చూసారు కదా, లేట్ నైట్ అయిపోతే అది ప్రాబ్లమ్స్. పెట్రోల్ బంక్లో స్టే చేయడానికి అవ్వదు. అండ్ రూమ్స్ తీసుకోవడానికి వెళ్ళినా సరే వాళ్ళు హై ప్రైజెస్ చెప్తారు, అది కూడా 12 hours. నువ్వు నైట్ 12 o'clockకి తీసుకున్నా ఎర్లీ మార్నింగ్ 11 o'clockకి చెక్అవుట్ చేయాల్సిందే నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా. సో కొంచెం ఎర్లీగా వెళ్దాం, మంచి ప్లేస్ ఏదన్నా ఉంటే క్యాంపింగ్ చేద్దాం, లేదనేసి అంటే ఈరోజు కూడా రూమ్ తీసేసుకుందాం. ఈ హీట్ వేవ్స్ వల్లే గైస్ ట్రిప్ అయితే కొంచెం స్లోగా నడుస్తుంది. స్లోగా ఏం లేదు, హీట్ వేవ్స్ని మేము దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా రైడ్ చేస్తున్నాం, స్లోగా నిదానంగా. ఎందుకంటే కంగారు పడి ఒక 2-3 daysలో ఢిల్లీ కొట్టేయచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంత రిస్క్ ఎందుకు, మాకు టైం ఉంది కదా. సో అందుకే నిదానంగా వెళ్తున్నాం. వెళ్తున్న దాంట్లో ఇంకేదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను డెఫినెట్లీ మీకు అయితే అప్డేట్ చేస్తాను. Day 3లో క్రాస్ చేస్తున్నా సెకండ్ టోల్ గేట్. ఏంటో ఇక్కడ టోల్ గేట్లు ఊరు పేరు కూడా లేవు బాబోయ్, స్పీడ్ బ్రేకర్లు. అదేంటి పడాలా వద్దా అన్నట్టు కొట్టుకుంటుంది బారికేడ్. చూడండి మన బైక్ షాడో ఎలా కనిపిస్తుందో. బావ్, ఫ్లాగ్ మాత్రం సూపర్ ఉంది గైస్. అయితే మన Day 3లో క్రాస్ చేస్తున్న థర్డ్ టోల్ గేట్. అండ్ దిస్ ఇస్ ద ఓరియంటల్ నాగ్పూర్ బైపాస్ టోల్ గేట్ అనమాట. సియోని 158 అంత ఉంది, 150. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. చలో టు సియోని గాయస్. ఫైనల్ గా టైం అయితే 6 అయింది. ఎగ్జాక్ట్లీ వేర్ అట్ నాగ్పూర్ సిటీ. ఆరెంజ్ సిటీ అంటారు దీన్ని. ఇక్కడ ఏంటంటే ఆరెంజెస్. సో దిస్ ఇస్ ద ఆరెంజ్ సిటీ నాగ్పూర్. ఫైనల్లీ వి అరైవ్డ్ నాగ్పూర్ సిటీ. సో ఏంటి ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది గాయస్. మొన్న గ్యాంగ్ ఎటు వెళ్ళింది, శ్రేష్ఠ, అఖిల్, వేర్ ఆర్ యూ గాయస్. కానీ బైకర్స్ అడ్వాంటేజ్ మాత్రం భలే ఉంటుంది గైస్. ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే చూడండి ఎలా వెళ్ళిపోతున్నాం మనం. ఓ ఈ సైడ్ నుంచి వెళ్తే మళ్ళీ పిన్న గుచ్చుకుందంటే అయిపోద్ది పనే. అమ్మో మనోడైతే అడ్వెంచర్ చేస్తున్నాడు. శ్రేష్ఠ ప్లేస్ లేదు అక్కడ. ఓహో మన్సార్. చలో పదా స్లోగా. బైకర్స్ అడ్వాంటేజ్. ఓ అమ్మ ఏంది ట్రాఫిక్.
చలో 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 బాయ్. ఎదురుగా అయితే ఏదో సంథింగ్ అయిందంట, ఒక వెహికల్కి మొత్తం ఫైర్ అంటుకుందంట, దానివల్లే ఈ ట్రాఫిక్ జామ్. చూద్దాం ఏమైందో ముందుకెళ్ళి. అక్కడ అడిగితే వాళ్ళు అదే చెప్తున్నారు, దానివల్ల ఈ ట్రాఫిక్ అంతా జామ్ అయిందని. బాబోయ్ 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 ఏంది ట్రాఫిక్. ఓ హరే రామ హరే కృష్ణ. వేడికి వెహికల్స్ ఇంజన్ నుంచి వచ్చే హీట్కి బాడీ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతుంది. అసలు మే అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా హీట్. మేలోనే మేము ట్రిప్ స్టార్ట్ చేస్తాం, బికాజ్ ఎందుకంటే ఇదే టైంలో లదాఖ్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి. ఈ వేడికి లిప్స్ కూడా పగిలిపోతున్నాయి భయ్యా, లిప్స్ అయితే మండిపోతున్నాయి. మామూలుగా ఉంది హీట్, 46 degrees వాళ్ళ టెంపరేచర్, దానికి తోడు హీట్ వేవ్స్. కానీ బైక్ ఉంటే ఇది ఒక్కటే అడ్వాంటేజ్. చూడండి ఎంత ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం. పక్కన అంతా మొత్తం అవతల రోడ్ ఇవతల రోడ్ రెండు వైపులా ఫుల్ ట్రాఫిక్. అబ్బో షార్ప్గా ఉన్న స్టోన్ ఎక్కించేసా. టోల్ గేట్ 500 meters మొత్తం ట్రాఫిక్ జామ్. సో మన డే 3లో క్రాస్ చేస్తున్న 4th టోల్ గేట్. టోల్ గేట్ నేమ్ ఏంటి? ఓరియంటల్ నాగ్పూర్ టోల్ గేట్. అదే కనిపిస్తుంది, ఇందాక కూడా అదే కనిపించింది. గాయస్ ఇక్కడే ఇదిగోండి ఎదురుగా చూడండి, మొత్తం బర్న్ అయిపోయింది వెహికల్ ఈ హీట్కి. ఓ మై గాడ్, అయ్యో బస్ ఇది, బస్ మొత్తం ఫైర్ అయిపోయింది. यही था इसके लिए कैसे आग लग गया? गर्मी की वजह से ఎగ్జామ్ అంతా అవడానికి రీజన్ ఆ బస్ బర్న్ అయిపోవడమే, అది కూడా హీట్ వల్ల బర్న్ అయింది. चलो चलो कानवे पायलटिंग पायलटिंग. बाय ब्रो, आप लोग नीचे से जा रहे हैं? ఓకే 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 బాయ్ బాయ్ బ్రో బాయ్. ఫైనల్గా మనమైతే ఇప్పుడు సియోని హైవే మీద అయితే ఉన్నాం కదా. మనకైతే 3 members కలిసారు. ఆల్రెడీ इसने मनाली करके गया MT-15 से राइट. इससे मैं बात करके मतलब थोड़ा सा एक्सपीरियंस ले रहा हूँ. కొంచెం అయితే కొన్ని విషయాలు తెలుసుకుంటున్నా, ఎలా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇప్పుడైతే మనం అక్కడ కాసేపు బైక్కి రెస్ట్ ఇచ్చాం. ఒక 15 to 20 minutes. టైం వచ్చే 7:30 అవుతుంది. ఇంకా ఇక్కడైతే కొంచెం లైటింగ్ ఉంది. ఇవాళ నెత్తి మీద గుడ్డ ఎక్కువైంది, అంత వేడిగా ఉంది క్లైమేట్. వాటర్ బాటిల్ తీసుకుందాం. అక్కడ వాటర్ బాటిల్ తీసుకోవడానికి షాప్ కూడా లేదు. శ్రేష్ట వాటర్ బాటిల్ తీసుకో. కళ్ళు మండిపోతున్నాయి భయ్యా లిటరల్లీ. అఖిల్ ఫీలింగ్ చూడండి. నేనైతే ఇదిగోని చెప్పడం మర్చిపోయా, మొబైల్ హోల్డర్కి మొబైల్ కనెక్ట్ చేస్తే కాసేపు అలా సరదాగా చూస్తున్నాం. సో అగైన్ డే 3లో ఎప్పుడైతే ఈవినింగ్ అయిందో మేమైతే ఫ్లాషర్స్ వేసి అలా సరదాగా వైబ్ చేస్తున్నాం అనమాట హైవే మీద. సో చూడండి, అఖిల్ కూడా ఫ్లాషర్స్ వేసాడు, నేను కూడా ఫ్లాషర్స్ ఆన్ చేసా. ఏంటి ఆటోవాడు కూడా మాతో లదాఖ్ వస్తాడు ఏంటి అన్నా? ఏంటన్నా నువ్వు కూడా వస్తావు ఏంటి లదాఖ్ మాతో పాటు? సో మనమైతే ఇప్పుడు డే 3లో క్రాస్ చేస్తున్నాం 5th టోల్ గేట్. సేమ్ అదే నాగ్పూర్ ఓరియంటల్ టోల్ ప్లాజా. బాబోయ్ మరీ చిన్నగా ఉంది రోడ్. ఏమైంది? సో గాయ్స్ ఫైనలీ మనమైతే డే 3లో మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాం. నియర్ టు సియోని ఒక 40 kilometers అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనం వచ్చేసి ఇప్పుడు భారత్ పెట్రోలియంలో క్యాంపింగ్ చేయబోతున్నాం. ఈరోజు మేము క్యాంపింగ్ చేయబోయే స్పాట్ అయితే ఇదే. కాసేపు అయితే బైక్స్ అవన్నీ తీసేస్తారు, ఇటువైపు వేసుకోమన్నారు. కానీ ఒకవేళ ట్రక్ తీస్తే ఎర్లీ మార్నింగ్ ఇబ్బంది అవుతుంది. సో ఈ సైడ్ అయితే మేము క్యాంపింగ్ చేస్తాం. అండ్ మాకు ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ అలానే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, నో ఇష్యూ. సో టుడే క్యాంపింగ్ చేద్దాం. ఇక్కడ పర్మిషన్ అడిగితే ఇక్కడైతే క్యాంపింగ్ చేసుకున్నారు. అండ్ ఇది అఖిల్ బైక్, అది శ్రేష్ఠ బైక్, అండ్ దట్ వన్ ఇస్ మీ. శ్రేష్ఠగా టెంట్, అఖిల్ టెంట్, ఇది నా టెంట్. సో ఇదన్నమాట. టెంట్ ఓకే, ఫుడ్ ఓకే, ఆల్ ఓకే గాయ్స్. నేనైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. విల్ మీట్ అట్ ద టుమారో వ్లాగ్. సైనింగ్ ఆఫ్, సంతోష్, జై హింద్.